హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మీ ముందుకు వచ్చేసాము ఒక అద్భుతమైన వీడియోతో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. సో ఈ వీడియో గురించి ఉపోద్ఘాతం చెప్పుకునే ముందుగా నేను ఒక పదం చెప్తాను, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏ యొక్క వీడియో అనేది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక దివ్యమైన భవ్యమైనటువంటి బాలగ్రామ టెంపుల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇది ఎన్నో కోట్ల మంది యొక్క కళ. అంటే మన రాముడు నడయాడినటువంటి ప్లేస్లో, ఆయన పుట్టినటువంటి ప్లేస్లో ఆయనకు ఒక టెంపుల్ లేకపోవటము, అసలు ఆనవాళ్ళు అంటే ఈ యొక్క ఊరిలో ఈయన పుట్టాడు, మన దేవుడు, మన సర్వోత్తమైన దేవుడు ఈ యొక్క ఊర్లో మనం పుట్టాడు అని చెప్పుకోవడానికి కూడా మనకు ఆనవాళ్ళు లేకున్నటువంటి ఇన్ని రోజులు మనకు అలా ఉంది. సో ఈ యొక్క ఎంతో మంది కళ చివరికి ఎన్నో బలిదానాలతో, సో ప్రభుత్వాలు పడిపోయాయి, బలిదానాలతో, రకరకాల న్యాయ సంబంధమైనటువంటి పోరాటాలతో ఈ రోజున మనం భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని మనము తిరిగి మనం తీసుకోగలిగాము. ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ మనం కట్టుకోగలిగాము. సో ఈ యొక్క టెంపుల్ కట్టుకోవడానికి మీకు తెలుసు ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆ ట్రస్ట్ అనేది క్రౌడ్ ఫండింగ్, అంటే ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బులతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా 5,000 కోట్లను 5,600 ఎంతో సమకూర్చారు. సో ఈ యొక్క దివ్యమైన మందిరాన్ని ఆ యొక్క ప్రజల ఫండ్తోనే కట్టాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు నేను ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ చేయడమే ఒక ట్రస్ట్ యొక్క ఉద్దేశం. సో దీంట్లో ప్రభుత్వం సంబంధించిన పైసా ఒకటి కూడా లేదు, ఏమీ లేదు. సో వాళ్ళు కేవలం న్యాయపరమైనటువంటి లేదంటే ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్, అంటే ల్యాండ్ అడ్జస్ట్మెంట్ ఇటువంటి చేయడానికి సహకరించారు తప్పితే తర్వాత మనీ మాత్రం సహకారం కేవలం హిందూ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ మాత్రమే ఉంది ఇందులో. సో ఈ యొక్క దివ్యమైన మందిరాన్ని తిరిగి మనం 1500 సంవత్సరాల టైంలో నుంచి మనం కష్టపడుతూ దాని యొక్క పోరాటాన్ని పొందుతూ ఈ రోజున 500 సంవత్సరాల తర్వాత తిరిగి మనము ఈ యొక్క మందిరాన్ని మనం కట్టుకోగలిగాము. సో ఇది మన యొక్క మందిరం యొక్క ఉపోద్ఘాతము. ఇంకా మందిరంలో కట్టబడినటువంటి విగ్రహం వచ్చేసి ఒక నీలి, అంటే నల్లనేటువంటి శ్రేష్టమైన ఒక విగ్రహాన్ని మనము రాయిని మనము హెచ్డి కోటే, మైసూర్ జిల్లాలోని హెచ్డి కోటే దగ్గర మనము ఫైండ్ చేసి దాన్ని దాన్ని ఒక 9 అడుగులటువంటి రాయి, 9 అడుగులు, తర్వాత ఇటు వచ్చేసి 5 అడుగులు, ఇలాంటి ఒక రాయిని ఫైండ్ చేశారు. దాన్ని అయోధ్య తీసుకెళ్ళి అయోధ్యలో అక్కడే అయోధ్యలోనే సెటప్ చేసినటువంటి ప్రదేశంలో దీన్ని 5 నెలల 6 నెలల టైంలో ఈ యొక్క రోజు చెక్కబడినటువంటి విగ్రహం ఇది. సో దీన్ని చెక్కింది అరుణ్ యోగిరాజ్ అనే మైసూరుకు చెందినటువంటి ఒక శిల్ప కళాకారుల కుటుంబంలో ఈ జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ కుటుంబం అనేది మైసూరు వడయార్ సంస్థానంలో ఆస్థాన శిల్పకళ కుటుంబం అది. సో వాళ్ళు ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఎన్నో వాళ్ళు రూపాలు, ఎన్నో విగ్రహాలను వీళ్ళు చెక్కడం జరిగింది. సో అటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్ లో ఉన్నటువంటి అరుణ్ యోగరాజ్ ఈ యొక్క విగ్రహాన్ని తను రూపుదిద్దాడు. అది యొక్క విగ్రహం గురించి. ఫైనల్ గా ఈ విగ్రహం పొడవు 5.5 అడుగులు మొత్తం వచ్చింది. ఇది 5 సంవత్సరాల బాలుడి రూపంలో మనకి ఈ రోజున రామ్ లల్లా లేదంటే బాలక్రామ, ఇప్పుడు బాలక్రామ అని మార్చారు. ఇంతకుముందు దాన్ని రామ్ లల్లా అని పిలిచేవాళ్ళు. మొత్తం మీద పేరు ఒకటే, అది బాలరాముడు అని. సో బాలక్రామ విగ్రహాన్ని ఈ రోజున మనము దేదీప్యమానంగా ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్లో ఒక జీవకళతో ఈ రోజున ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగిన తర్వాత ఈ రోజు మనకు దర్శనమిస్తుంది. సో ఇప్పుడు అరుణ్ యోగిరాజు నిన్ననే ఒక వీడియో చూశాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను విగ్రహం చేశాను, అంతా చేశాను, నేను చూసినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, కానీ ఇది ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దాంట్లోకి జీవం వచ్చినట్టుగా ఆ చిరునవ్వు అయితేనేమి, ఆ యొక్క కళ అయితేనేమి, అది నేను చేసినప్పుడు లేదు, కొత్తగా ఉంది, ఇది నేను చేసిందేనా అని ఆశ్చర్యపోయాను అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో ఈ విధంగా ఆ జీవకళ అనేది ఒక ప్రాంత ప్రతిష్ఠ తర్వాత వచ్చినటువంటి జీవకళకు ఆ రోజున మనము ఇప్పుడైతే దాన్ని విగ్రహాన్ని ఓపెన్ చేశారో సో ఎంతో మంది హృదయం, శరీరం పులకించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్. సో ఆ యొక్క 22వ తారీఖు జనవరిన ఆ యొక్క టైంలో నేను టీవీ ముందే ఉన్నాను. అది చూసినప్పుడు ఒక మనస్సు పులకరించిపోయింది అనమాట. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈ మన రాముడు మనకు వచ్చాడు. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నవ్వుతో నవ్వు భవిష్యత్. ఓకే, ఇక ఎన్ని జనరేషన్లు మీరు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని జనరేషన్లు అనేది 1500 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు. అంటే మన మొఘలను చూసాము, ఆ తర్వాత కొంతమంది వేరే వాళ్ళని చూసాము, కృష్ణదేవరాయల వాళ్ళ కాలం చూసాము, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలం చూసాము, ఆ తర్వాత
ఎప్పుడైతే మన ప్రభుత్వాలు వచ్చాయో, నార్మల్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా ప్రభుత్వాలు వచ్చాయో, అప్పుడు కూడా ఎన్ని జనరేషన్లు మారి ఉంటాయి. ఈ జనరేషన్ అన్ని ఎంతో మంది పోరాటాలు, ఒక వేదిక పోరాటాల యొక్క ఫలితమే ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ బాలకరామ టెంపుల్. సో వీళ్ళందరి యొక్క ఆశ ఎప్పుడు మనం చూస్తామా అని. కానీ మనం చూసినట్లయితే అది ఈ జనరేషన్ అంటే మీకు నాకు ఇప్పుడున్నటువంటి ఎవరైతే బతుకున్నారో వీళ్ళకి మాత్రమే ఆ కళ, ఆ ఒక అదృష్టం దక్కింది. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని లైఫ్ టైంలో ఒక ఘట్టం అంటే మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక రెండో ప్రపంచ యుద్ధం నేను ఉన్నాను, మొదటి ప్రపంచ యుద్ధం నేను ఉన్నాను, తర్వాత బ్రిటిషర్స్ ఇదేది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ టైంలో నేను ఉన్నాను అని ఎలా అయితే గర్వంగా చెప్పుకుంటారో, అలాగే ఈ టైంలో ఒక బాలకరామ అంటే రాముడు తిరిగి తన గృహానికి, తిరిగి తన ఏరియాకు, తిరిగి తన ఆస్థానానికి, తిరిగి తన పుట్టిన ఊరికి వచ్చినటువంటి అద్భుతమైన గడియలలో నేనున్నాను, నేను చూశాను. ఇక రావటం అంటే ఫ్రెండ్స్ మీరు ఎంతో అనుకోవచ్చు, వచ్చాడంటే లైక్ మన హిందూ ధర్మం ప్రకారం రావటం అంటే తిరిగి తన ప్రాణ ప్రతిష్ఠ అంటే అక్కడ మనం విగ్రహంలోనే దేవుని చూస్తాము. దేవుడు అనేవాడిని మనం పైనే ఉంటాడు కాదనట్లేదు, విగ్రహంలో మనం చూసుకుంటాం. అంటే ఒక రూపం కావాలి. ప్రతి లైక్ మతంలో ఉండేది అదే. వాళ్ళు ఏం చెప్తారంటే మేము మా మతంలో మేము విగ్రహంలో కూడా ఉంటారు, కరెక్టే. కానీ నువ్వు కూడా ఏదో ఒక రూపాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు. సో మనం కూడా ఫాలో అయ్యేది ఆ రూపాన్ని ఫాలో అవుతున్నాం. మన చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, లేదంటే మీ ఊళ్ళో ఉన్న దేవుడు కావచ్చు, మా ఊళ్ళో ఉన్న దేవుడు కావచ్చు, అంతా రాముడే. సో మన విగ్రహంలో రాముడే చూసుకుంటాం. అంటే ఎక్కడో అనంత విశ్వాలలో పరిపాలిస్తున్నటువంటి రాముని వాళ్ళు చూసుకుంటాం, ఆ మహావిష్ణువు మనం చూసుకుంటాం. అది మన యొక్క లైక్ విగ్రహం అనే కాన్సెప్ట్. సో వేరే మతాలు ఏం చెప్తాయంటే మేము విగ్రహాల్లో చూడము అంటారు, కరెక్టే. కానీ నువ్వు కూడా ఏదో ఒక రూపాన్ని చూస్తున్నావు కదా, ఆ రూపాన్ని నీ మైండ్లో ఆ రూపాన్ని తీసుకుంటున్నావు. నేను అదే చేస్తున్నా అంతే. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు, నీకు ఎలాగైతే మక్కా, మదీనా లేదంటే జెరూసలం ఎక్కడైతే నువ్వు ఫీల్ అవుతున్నావో అక్కడ ఆయన పుట్టాడని, అక్కడ ఆ పర్టికులర్ దేవతలు పుట్టారు మీ మతాల్లో అని చెప్పేసి, ఇక్కడ మా మతంలో మాకు ఈ దేవుడు పుట్టాడని, ఇక్కడ ఉన్నాడని మేము అక్కడ ఒక ఫ్రేమ్ చేసుకుంటున్నాం. అంటే ఒక ఈ మన గుర్తు కోసం మనం, అంటే ఈ యొక్క చరిత్రను సజీవంగా ఉంచడం కోసం అనేది అక్కడ మనం కట్టుకున్నటువంటి ఒక భీమమైన దవ్యమైన రామ మందిరం ఇది. సో ఈ రోజున ప్రపంచంలో చాలా దేశాలు రాముని ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలలో మనం రాముడు హిందువులు కానీ రాముడిని ఫాలో అయ్యాలి కానీ చాలా దేశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ థాయిలాండ్, ఇండోనేషియా, కొరియా, తర్వాత చైనాలో కొంతపాటు. సో తర్వాత మన హిందువులు రకరకాల ప్లేస్లో మెజారిటీగా ఉన్నారు. లైక్ మారిషస్, నేపాల్, తర్వాత బ్రిటన్, అమెరికా, నార్వే, ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ రోజున అంటే 22 లైక్ జనవరి రోజున ప్రతి ఒక్కళ్ళు వీక్షించారు. ఒక లైవ్లు ప్రపంచమంతా దాదాపుగా 50% ప్రపంచమే దాని వైపు తిరిగి చూసింది. ఏంటిది అని కొంతమంది, మన హిందువులకి అయితే తెలుసు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. సో వాళ్ళైతే ఏంటిది అని చూడటం కానీ ఇలాంటివన్నీ జరిగింది ఆ రోజున. సో ఈ యొక్క అద్భుతమైన ఘట్టంలో మీరు నేను ఉన్నాం కాబట్టి మనం ఎంతో ధన్యాత్ములం, పుణ్యాత్ములం. సో మనం లక్కీ అని చెప్పొచ్చు. ఇది ఈ రోజున లైక్ వెళ్దాం, దర్శించుకుందాం అయోధ్యకు. సో ఒక అద్భుతమైన పులకరింతలు అనేది పొందుదాము. సో ఇది మన ఈ రోజున వీడియో. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు మంచి వీడియోలతో ముందుకు వస్తాను. సో కాబట్టి ఎంకరేజ్ చేయండి. సో మళ్ళీ మీకు చెప్పేదే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.